హరే కృష్ణ. ఈరోజు నేను జిల్లుడుకాయ చేస్తున్నానండి. నార్త్ ఇండియన్స్ గుజియా అంటారు. జిల్లుడుకాయ చేస్తున్నాను, రండి దానికి చూద్దాము ప్రొసీజర్ ఎలా చేయాలో. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఫూల్ మఖానా వేసుకున్నాను, ఒక 50 గ్రామ్స్. దోరగా వేపుకున్నానండి, ఆయిల్ వేయకుండా వేపుకొని పక్కనే పెట్టుకున్నాను ఒక బౌల్లోని. అలాగే 50 గ్రామ్ బాదాం తీసుకున్నానండి, అది కూడా వితౌట్ ఆయిల్లోని ఫ్రై చేసుకొని ఫూల్ మఖానీలోనే యాడ్ చేసానండి. ఆ ప్యాన్లోనే మళ్ళీ 50 గ్రామ్ కాజు తీసుకున్నానండి. కాజు కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాను. మళ్ళీ ఇందులోనే ఒక 6-7 వాల్నట్ వేసుకున్నానండి, అది కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి అన్నీ ఫ్రై చేసుకొని చల్లారిన వరకు పక్కన పెట్టుకున్నానండి. హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు కూడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ఒక బౌల్ తీసుకున్నాను, అది కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గుజియా జిల్లుడుకాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో కావాలంటే మీరు సూజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి తర్వాత సూజీ కూడా ఒక బౌల్ తీసుకొని ఫ్రై చేసుకొని కొబ్బరిలోని కలపొచ్చండి. కానీ నేను ఇక్కడ సూజీ యాడ్ చేయడం లేదు, అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టానండి. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపాను. ఇందులోనే 1 స్పూన్ కిస్మిస్ తీసుకున్నానండి, యాడ్ చేసాను. అలాగే 1 స్పూన్ సోపు తీసుకొని కొబ్బరి డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలోనే యాడ్ చేసి బాగా టాస్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నువ్వులు ఫ్రై చేసుకున్నాను కదా, అది మిక్సీ వేయకుండా డైరెక్ట్గా అలాగే నువ్వులు వేసుకున్నానండి. ఇందులోని చాలా బాగుంటుంది అది. తర్వాత ఏమో పంచదార వేయడం లేదండి. నేను పటిక బెల్లం తీసుకున్నాను, ఒక 50 గ్రాములు పటిక బెల్లం తీసుకొని మిక్సీలోని పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకున్నాక అది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కోవా అండి, కోవా తీసుకున్నాను. ఫ్రిడ్జ్ నుంచి తీసాను కదా, అది కొంచెం గట్టిగా ఉందనేసి అది జస్ట్ మెల్ట్ అవ్వాలండి. లైట్గా మెల్ట్ అయితే చాలు, కరగబెట్టే అవసరం లేదు. కొంచెం లైట్గా వేడయ్యి మెల్ట్ అయితే అది కూడా కొబ్బరి డ్రై ఫ్రూట్ మిశ్రమంలోని కలిపేసుకొని బాగా చక్కగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడేమో 2 బౌల్ ఏమో మైదా తీసుకున్నానండి. మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేకపోతే 1 కప్ మైదా 1 కప్ గోధుమ పిండి అయినా చేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులు మైదా తీసుకున్నాను. అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి. ఆ తర్వాత 1 స్పూన్ ఏమో నెయ్యి వేసుకున్నాను. వేసుకొని ముందు బాగా పిండిని కలుపుకుంటున్నానండి. చూడండి, ఇలాగ బాగా పిండి అంతా నేతిలోని కలిసిపోవాలి. అది గట్టిగా ఇలాగ ఉండలాగా అవ్విందంటే మీకు పర్ఫెక్ట్గా జిల్లుడుకాయ వస్తుందండి. అలాగే 1 కప్పు వాటర్ తీసుకున్నాను. దాంతో కొంచెం వాటర్ వేసుకొని రొట్టెల పిండి కలిపినట్టుగా చపాతీ పిండి కలుపుతాం కదా, అలాగా కలిపేసుకోవాలండి. ఎక్కువ గట్టిగా కాదు, మెత్తగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్నానండి. చూడండి, ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తాము. వాటర్ కూడా నాకేం ఎక్కువ పట్టలేదండి, కొంచెం మిగిలిపోయింది. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్లో అవి చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, కొబ్బరి డ్రై ఫ్రూట్స్ నువ్వులు, అందులో మీరు నెయ్యి వేసుకొని ఇలాగ ఉండలు చుట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ నువ్వులు లడ్డు అంటారు, చాలా బాగుంటుందండి టేస్ట్. కానీ నేను ఇక్కడ గుజియా జిల్లుడుకాయ చేస్తున్నాను కదా, అందుకే మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఇప్పుడు జిల్లుడుకాయ చేద్దామండి. ఇవ్వండి, నేను ఇక్కడ చక్కగా కింద కూర్చుని పోయిన చాలా టైం పడుతుంది కదా, అందుకే
ఇలాగ చిన్న పూరీలా పాముకున్నానండి నేను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని పిండి రౌండ్గా పూరీగా చేసుకొని జిల్లడికాయ చేసిన మోల్డ్ ఉంటుంది కదండి, అందులో పెట్టేసి అటు ఇటు 1 స్పూను స్టఫ్ చేసుకున్నానండి. 2 వైపులు కూడా జాగ్రత్తగా కింద పడకుండా స్టఫ్ చేసుకొని ఇది దగ్గరికి 2 నొక్కి ప్రెస్ చేసేయాలండి. అలాగ ప్రెస్ చేసేయాలి, గట్టిగా ప్రెస్ చేయాలి, లేకపోతే నూనెలో వేయగానే విడిపోద్దండి. తర్వాత ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి తీసేసుకుందామండి. గట్టిగా ప్రెస్ చేసేసి తీసుకుంటే చూడండి ఎంత బాగా డిజైన్గా వచ్చిందో జిల్లడికాయ. చూసారు కదా గుజియా ఎంత బాగుంది. ఇలాగే నేను అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూడండి ఇప్పుడేమో ఇది వేడి నూనెలోని ఫ్రై చేసుకుందామండి. ఇగోండి నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌన్గా 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. పండగల్లోని మనం చేసుకుంటాం కదా, హోలీలోని, దీపావళికి జిల్లుడికాయ చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్గా. డ్రై ఫ్రూట్స్లో అన్నీ స్టఫ్డ్ అయి ఉంటాయి. ఇగోండి చూడండి ఇలాగా 2 వైపులు బ్రౌన్గా, లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకున్నాను నేను. అన్నీ చేసేసుకున్నానండి. చక్కగా బాగుంది. అంతే అండి, జిల్లడికాయ రెడీ. చూస్తున్నారు కదా. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి.